హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, మనం పైపింగ్ ఎలా వేయాలన్నది చూద్దాం. 1.5 ఇంచ్ క్లాత్ అన్నది తీసుకుని ఒకవైపు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు మనం బ్లౌజ్కి అన్నది నెక్కి అటాచ్ చేసుకోవాలి. 1/2 ఇంచు విడ్త్ ఉండాలండి మనం కుట్టేటప్పుడు. అలా అయితే కనుక మనకి పైపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా అన్నది వస్తుంది. ఎక్కడ మనం సాగదీయకుండా క్లాత్ని అయితే మాత్రం సాగదీయకుండా అన్నది స్టిచ్ చేయాలి. అలా స్టిచ్ చేస్తే కనుక మనకి చాలా నీట్గా వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. కస్టమర్స్ అయితే మాత్రం ఇంప్రెస్ అవుతారు. ఎక్కడ అస్సలు సాగదీయకూడదండి. మనం లాస్ట్కి వచ్చాక కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అక్కడక్కడ మనం చిన్న టక్స్ అన్నది రౌండ్లు తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అన్నది ఇచ్చుకుంటే కనుక మనకి పైపింగ్ అనేది చాలా బాగా నీట్గా తిరిగి ఫోల్డింగ్ అన్నది బాగుంటుంది. నీట్గా ఫినిషింగ్ కూడా వస్తుంది. అందుకోసం నేను చిన్న చిన్న టక్స్ అన్నది ఇచ్చాను. ఇప్పుడు పైపింగ్ తాడు అన్నది 12వ నెంబర్ థ్రెడ్ అన్నది తీసుకుంటే కనుక మనకి పైపింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది. ఇందులో లావుగా సన్నగా మరీ సన్నగా ఉన్నది కూడా ఉన్నది. మనకి 12వ నెంబర్ థ్రెడ్ అయితే కనుక మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. నేను మా నార్మల్ పాదంతో కాకుండా 3-in-1 పాదం అండి ఇది. దాంతోపాటు ఇప్పుడు నేను ఒకవైపుకి వచ్చేటట్టు రైట్ సైడు లెఫ్ట్ సైడు నేను ఈ రైట్ సైడ్ అన్నది చూస్ చేసుకొని నేను బోల్ట్ అన్నది లూజ్ చేశాను అంతేనండి. ఇంకా మొత్తం అంటే పాదం అంతా ఇప్పనవసరం లేదు. జస్ట్ మనం బోల్ట్ లూజ్ చేసుకుని జరుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం అలా పాదాన్ని సెట్ చేసుకున్నాక చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకుని మనం థ్రెడ్ అన్నది పెట్టుకుని అందులో స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఇలా సింగిల్ పాదంతో కనుక వేస్తే కనుక మనకి ఎంత రాని వాళ్ళకైనా సరే ఈ పైపింగ్ అనేది చాలా నీట్గా చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత సన్నగా వస్తుందో. నాకు ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువైందని అది కూడా కట్ చేస్తున్నాను, బయటకు వచ్చేస్తుంది అలాగని. ఇప్పుడు ఇలాంటి సింగిల్ పాదం యూజ్ చేస్తే కనుక మనకి ఎంత రాని వాళ్ళైనా సరే బాగా వేయచ్చు. చాలా ఈజీగా చాలా సింపుల్గా అన్నది వేయచ్చు. నార్మల్ పాదంతో అయితే కొంచెం ఎగుడు దిగుడులా వచ్చినట్టు వస్తుంది. అలా కాకుండా ఇలా సింగిల్ పాదం యూజ్ చేస్తే చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇలా ఫినిషింగ్ చేస్తే కనుక మనకి బొటిక్ స్టైల్లో ఉన్నట్టు ఉంటుంది బ్లౌజ్ అన్నది. బొటిక్ వాళ్ళు ఎంత నీట్గా కుడతారో మనకి సేమ్ అదే విధంగా నార్మల్ పాదంతో కూడా వేయచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మాత్రం ఇలా సింగిల్ పాదంతో కనుక వేస్తే కనుక మనకి పైపింగ్ చాలా నీట్గా చాలా బాగా వస్తుంది. చూడటానికి లుక్ అయితే బాగుంటుంది. అంతే, సాగదీయకుండా అస్సలే ఎక్కడ మనం పైపింగ్ తాడు అన్నది కరెక్ట్గా పెట్టుకుని క్లాత్ అన్నది మనం ఫోల్డింగ్ చేయడంలో ఎంత గట్టిగా పెట్టి ఫోల్డింగ్ చేస్తే మనకి పైపింగ్ అన్నది అంత నీట్గా టైట్గా పట్టుకోవాలండి. క్లాత్ని టైట్గా పట్టుకుంటే కనుక మనకి ఫినిషింగ్ అన్నది అంత బాగుంది, చాలా నీట్గా అన్నది వస్తుంది. చూడండి పైపింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను అడిగిన క్లాత్ లేకుండా ఇంకో స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను. స్టిచ్ వేద్దామని స్టార్ట్ చేశాను కానీ నాకైతే ఉగ్గులా వస్తుందని మళ్ళీ ఆపేసానండి. ఎందుకో ఎక్కలేదు, బాగా రాలేదు. సరేలే ఇంకా పైపింగ్ హెమ్మింగ్ చేసేద్దాం. హెమ్మింగ్ చేస్తే కూడా మనకి నీట్గా ఉంటుంది. అలాగని మొత్తానికి నేను క్లాత్ అన్నది కుట్లను తీసి హెమ్మింగ్ చేసేద్దాం అనుకున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, నీట్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.